जय श्री राम, जय सीताराम, जय सिया राम। नमस्ते, हाय फ्रेंड्स। ప్రజెంట్ మనము శ్రీరామ జన్మభూమి అయోధ్య నగరంలో ఉన్నాము. ఇక్కడ 2 to 3 అవర్స్లో మనం రామ్ మందిర్, శ్రీ హనుమాన్ గడి టెంపుల్, శ్రీ దశరథ మహల్ ఎలా దర్శనం చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కనబడుతుంది శ్రీరామ జన్మభూమి అయోధ్య రామ్ మందిర్ మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్గా ఉన్నది. అయితే నార్మల్గా మనం దర్శనానికి వెళ్ళినట్లయితే వితిన్ 3 to 4 అవర్స్ దర్శనానికి పడుతున్నది. జై శ్రీరామ్. అయితే మనం ముందుగానే అయోధ్య రామ్ మందిర్ యొక్క ట్రస్టులో ఆన్లైన్ బుకింగ్ మనం చేసుకున్నాము. సో దానివల్ల మనకు ఒక రామ్ మందిర్ యొక్క దర్శనం విదిన్ మనకు 20 minutesలో దర్శనం కంప్లీట్ అవ్వకపోతున్నది. ఇది రామ్ మందిర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. చాలా క్రౌడ్గా ఉన్నది. జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇక్కడ ఇండియాలోని కాకుండా పలు దేశాల ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క రామ మందిరాన్ని దర్శిస్తున్నారు. ఇది యొక్క ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ప్రస్తుతం ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఒక రామ్ మందిర్ యొక్క వెళ్ళడానికి ఇది దారి, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పక్కన కనబడుతున్నది లాకర్స్ రూమ్. మనకు బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ మనతో పాటు ఉంటే కొన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీల్ చైర్స్ కావాలన్న వారు కూడా సైడ్కు ఆప్షన్ ఉన్నది, అక్కడ తీసుకోవచ్చు. వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు మనకు కూపన్ ఇచ్చి వానికి ఎంటర్ చేస్తారు. ఈ యొక్క ట్రస్ట్ యొక్క బిల్డింగ్ అది. ఇక్కడ నుంచి ఇది ఒక ఎంట్రన్స్ దారి. ఇలా మనం ముందుకు వెళ్ళాలి. మనం ప్రస్తుతం వెళ్తున్నది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మనకు సపరేట్ లైన్ ఉంటుంది. ఆ లైన్లో మనం వెళ్తున్నాము. ఇలా వెళ్తుంటూ కనీసం ఒక 1/2 kilometer వరకు మనకు లైన్లో నడవాల్సి వస్తుంది. జై శ్రీరామ్, జై సియారామ్, జై 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 సియారామ్. पीछे चलो उसके दादाजी को दे दीजिए. రామ్ మందిర్ ఎంట్రన్స్లోకి వచ్చేస్తున్నాము. ఫస్ట్ ఆల్రెడీ మనకు ఎంట్రన్స్లోనే చెకింగ్ పాయింట్ ఉంది. అక్కడ సెక్యూరిటీ చెక్ చేశారు. తర్వాత ఇది మనకు కనబడుతున్నది సెకండ్ చెక్ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా మొబైల్ కూడా అలౌడ్ చేయరు. ఏమైనా మొబైల్స్, బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడే డిపాజిట్ చేయమని చెప్తారు. ఇక్కడే చేయాల్సి వస్తుంది. ఇక్కడి వరకు మొబైల్స్ అలౌడ్ ఉంటాయి. దీని తర్వాత మొబైల్స్ ఇక అలౌడ్ లేవు. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లైన్లో కూడా జనాలు అక్కడి నుంచి ఎంటర్ అవుతారు. అక్కడే మనకు లాకర్స్ ఇస్తారు. అదేవిధంగా మనకు చెప్పులు కూడా ఇక్కడే వదిలేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి శ్రీరామ్ జన్మభూమి మందిరంలోకి ఎంట్రన్స్ ఉన్నది. ఇక్కడి నుంచి కూడా కనీసం ఒక 200 meters 300 meters మనం నడిచినట్లయితే శ్రీరామ జన్మభూమి శ్రీరామచంద్రమూర్తి దర్శనం
శ్రీరామ జన్మభూమి దర్శనం కంప్లీట్ అవ్వగానే మనం ఇలా బయటకు వెళ్ళగానే అక్కడి నుంచి అదే దారిలో గుండా వస్తుండగా ఇక్కడే మనకు పక్కనే ఉన్నటువంటి దశరథ మహల్, అక్కడ దశరథ మహల్ మనం దర్శించుకున్నాం. ఇది చాలా పురాతనమైనది, అతి ప్రాచీనమైనటువంటి భవనం. ఇది ఒక రాజభవనం. ఈ యొక్క భవనంలో దశరథ మహారాజు గారు వాళ్ళ పిల్లలైనటువంటి మన శ్రీరామచంద్రమూర్తి గారు, లక్ష్మణ గారు వీళ్ళందరూ ఇక్కడే పుట్టి పెరిగారు. ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించారు. చూడండి, అప్పటి కాలంలో నిర్మించినటువంటి ఈ యొక్క భవనం ప్రస్తుతం ఇక్కడ కొన్ని రెనోవేషన్స్ మరమ్మతులు జరుగుతున్నాయి. చూడండి, అప్పుడు ఆ కాలంలో ఎలా నిర్మించారు ఆ భవనం యొక్క ఎంట్రన్స్ ఇది దశరథ మహల్. ఆ దశరథ మహల్ ఎంట్రన్స్ అవ్వగానే మనకు ఇక్కడ చిన్న చెట్లు, అక్కడ ఉండే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇది ఒక రెండవ ఎంట్రన్స్ దశరథ మహల్కి. అక్కడ మనం ఎంటర్ అయ్యాము. అక్కడ ప్రస్తుతం మహాంతులు, ఆ యొక్క పూజారులు, అఖండకు సంబంధించినటువంటి టెంపుల్ పూజారులు ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు కూడా మనం వాళ్ళ యొక్క రూమ్లు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఈ యొక్క దశరథ మహల్ ఎంట్రన్స్లోకి వచ్చాము. అతి ప్రాచీనమైన అందమైన రాజభవనం, కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనం. చూడండి అప్పటి కన్స్ట్రక్షన్ ఎలా ఉందో, ఆనాటి కాలంలో ఎంత చక్కగా డిజైన్ చేశారు. ఇదొక రాజభవనం, దశరథ మహారాజు యొక్క రాజభవనం. పక్కనే రాజభవనం పక్కనే మనకు ఇక్కడ ప్రస్తుతం కనబడుతుంది ఆంజనేయ స్వామి టెంపుల్. జై హనుమాన్. ఇక్కడే రాజమహల్కి గుడి గంట కూడా ఉన్నది, చాలా పెద్దది, అది చాలా పురాతనమైనది. ఇక్కడ పక్కన సైడ్కు ఉన్న భవనాలు, ఇక్కడ ఉన్నటువంటి మహాంతులు, ఆలయ సిబ్బంది, సిద్ధాంతులు, మహంతులు ఈ యొక్క రాజభవనంలో ఉంటారు. చూడండి ఎంత చాలా అందంగా ఉందో. రాజ్యం అప్పటి వందల సంవత్సరాల క్రితం చాలా అందంగా ఎలా కట్టారో ఇప్పటికీ కూడా అలానే చెక్కు చెదరకుండా ఉన్నది. ఈ యొక్క భవనంలోనే శ్రీరామచంద్రమూర్తి, దశరథ మహారాజు గారు, సీతారామచంద్ర స్వామి వారు వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిని మనం ప్రస్తుతం దర్శించుకుంటున్నాము. చూడండి, దశరథ మహల్ గారి మహల్లో ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళని దర్శించుకుంటున్నాము. జై శ్రీరామ్. చూడండి, అప్పటి కాలంలో నిర్మించినటువంటి శిలాఫలకము ఇక్కడ మనకు ముందు కనబడుతున్నది. ఇది దశరథ మహారాజు యొక్క కుటుంబము. చూడండి, పక్కనే మనకు సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు కనబడుతున్నాయి. చాలా పురాతనమైనది. చూడండి, అక్కడి కన్స్ట్రక్షన్, ఒక డిజైను చాలా అందంగా ఉన్నది. ప్రస్తుతం అక్కడి నుంచి మనం కంప్లీట్ అవ్వగానే అదే దారిలో గుండా పక్కకి వెళ్ళినట్లయితే శ్రీ హనుమాన్ గడి టెంపుల్ పక్కన దారిలో, అక్కడి నుంచి వితిన్ 5 minutes నడుచుకుంటూ మనం వెళ్ళవచ్చు. చూడండి, ఆ దారిలోనే పక్కకు సైడ్కి ఇక్కడ అయోధ్య నగరంలో ఒకే విధంగా ఒకే కలర్లో మనకు భవనాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క భవనం మీద జై శ్రీరామని, శ్రీరాముని యొక్క నామాలు ఒకటే కలరు, మన కాషాయపు రంగు కలరు వేయడం జరిగినది. ఈ యొక్క ఎదురుగా కనబడుతున్నది మనకు శ్రీ హనుమాన్ గడి టెంపుల్. మనం ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నాం. చూడండి, అక్కడ కూడా చాలా క్రౌడ్గా ఉన్నది. ఇవన్నీ అక్కడ ప్రసాద కేంద్రాలు.
మనం ఎవరైతే మనకు టెంపుల్ దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళకి ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. జనాలు చూసినట్లయితే చాలా వందల మంది జనాలు ఉన్నారు, వేల మంది జనాలు ఉన్నారు. మనం దీపావళి తర్వాత వచ్చాం కనుక కొద్దిగా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నది. కనీసం మనం ఒక 300 మీటర్స్ ముందు నుంచి ఈ లైన్లో నిలబడాల్సి వచ్చింది. చాలా ఎక్కువగా ఉన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగ్ బలి. ఇది అతి పురాతనమైన శ్రీ బజరంగ్ బలి హనుమాన్ మందిర్, హనుమాన్ గడి, అతి ప్రాచీనమైన గడి. శ్రీరామచంద్రమూర్తి పక్కన టెంపుల్నే ఈ హనుమాన్ గడి టెంపుల్. పురాతనమైనది, అతి పురాతనమైనది. చూడండి, ఇక్కడే మనం ప్రసాదం తీసుకుని స్వామివారి దగ్గరికి బయలుదేరుతాము. ఆంజనేయ స్వామికి జై, జై బజరంగ బలికి జై. చూడండి, మనం లైన్లో నిలబడ్డాము. ప్రస్తుతం లైన్లో ఉన్నాము. చాలామంది క్రౌడ్ ఎక్కువ ఉన్నందున లైన్ కూడా నెమ్మదిగా కదులుతున్నది. మనకు ఈ లైన్లోనే కనీసం ఇక్కడే మనకు ½ అన్ అవర్ పట్టింది. నెమ్మదిగా అలా ముందుకు వెళ్తున్నాము. జై శ్రీరామ్. జై బజరంగ్ బలి. మనం హనుమాన్ మందిర్లోకి ఎంటర్ అయిపోయాము. ప్రస్తుతం హనుమాన్ మందిర్లో ఉన్నాము. ఈ హనుమాన్ గుడిలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నది. చూడండి, ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు లైన్లు. ఈ మందిరం నిండా జనాలు ఎక్కువగా ఉన్నారు. అలా నెమ్మదిగా లైన్ ముందు కదులుతూ ఉంది. ప్రస్తుతము మనం వెళ్తున్నాము. శ్రీ హనుమాన్ జీ దర్శనం చేసుకోబోతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. మనం తీసుకొచ్చిన ప్రసాదం ఇక్కడే వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు మన హనుమాన్జీకి సమర్పిస్తారు. ఇక్కడ 2 పార్ట్స్ కదా, ఇక్కడ ఒక లైను, మనకు ఎదురుగా ఒక లైను. మనం ఇది ముందు లైన్లో వెళ్తున్నాము. చూడండి, చాలా క్రౌడ్ ఉన్నది. మూమెంట్ స్లోగా అవుతున్నది. మనకు శ్రీ హనుమాన్ జీ దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.
దర్శనం కంప్లీట్ అయ్యాక కొద్దిసేపు కూర్చుందామని దానికి ఎదురుగా ఉన్నటువంటి మండపంకి వచ్చాము. అక్కడ మహంత్ ఎంతో చాలా పురాతనమైన మహంతులు, వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మహంతులు. ఇక్కడే వాళ్ళ ఆస్థానం, వాళ్ళ గద్ది, వాళ్ళ ఫొటోస్ మనకు అక్కడ పైన కనబడుతున్నాయి. మనం అక్కడి నుంచి ఎదురుగా చూసినట్లయితే హనుమాన్జీ మందిర్ ఎదురుగా ఉంది. ఇది అక్కడి గుడిలో ఉన్నటువంటి బెల్. ఇది గుడి గంట చాలా పురాతనమైనది, చాలా పెద్దది. చూడండి, ఎదురుగా మనకు హనుమాన్జీ బాల రూపంలో కనబడుతున్నారు. కేవలం ఇది 6 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఆ విగ్రహం బాల రూపంలో ఉన్నది. జై హనుమాన్. హనుమాన్జీ టెంపుల్ మనకు దర్శనం కంప్లీట్ అయింది. ప్రస్తుతం మనం ఎగ్జిట్ రోడ్లో ఉన్నాం. ఆ రోడ్లో కూడా చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్న టెంపుల్స్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని, అమ్మవారి టెంపుల్ అని, దుర్గామాత టెంపుల్ అని, అలా చిన్న చిన్న టెంపుల్ దర్శనం చేసుకున్నాము. తర్వాత మన ఎగ్జిట్ గుండా బయటకు వెళ్తున్నాం. ఇది మన ఇక్కడ గుడి నుంచి బయటకు వచ్చాక ఎగ్జిట్ వేది. అక్కడి నుంచి చూస్తే మనకు అయోధ్య రామ మందిర్ కనబడుతుంది. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాము. వితిన్ మనకు 2 to 3 అవర్స్లోనే మనకు అయోధ్య దర్శనం కంప్లీట్ అయిపోయింది. రామ మందిరము, హనుమాన్ గడి, దశరథ మహల్. జై శ్రీరామ్. Now back to home. Please subscribe, like and share.